అక్కడ వైట్ కలర్తో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ కాడ ఆల్ అని ప్రెస్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్కి అయితే డైరెక్ట్గా వస్తాయి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు రజనీకాంత్. వరల్డ్ వైడ్ గా 600 కోట్లు వసూలు చేశాడు. తలైవా పనైపోయిందని కామెంట్ చేసిన నెటిజన్స్ కు ఘాట్ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేస్తున్నాడు. 2024లో 3 క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పటికే లాల్ సలాం షూటింగ్ పూర్తయింది. జనవరి 3rd వీక్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో సూపర్ స్టార్ ఫుల్ లెంగ్త్ హీరో కాకపోయినా కాస్త ఎక్కువ నిడివి ఉన్న క్యామియో రోల్. 2024లో రజనీ నుంచి రానున్న మరో మూవీ వేటగాడు. జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేలి ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ తో పాటు రానా, మంజు వారియర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా టీజర్ రిలీజ్ చేసిన యూనిట్. ఇందులో రజనీకాంత్ స్టైల్, స్వాగ్, ఎనర్జీ అద్దరిపోయింది. దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం రేపిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో తలైవా ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. తలైవా 170 సెట్స్ మీదకి వెళ్లక ముందే లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఓకే చెప్పాడు రజనీకాంత్. మొన్నటి వరకు సినిమాటిక్ యూనివర్స్ లో మూవీస్ చేసిన లోకేష్ సూపర్ స్టార్ కోసం ప్లాన్ మార్చాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో రాని కొత్త ఫార్మేట్ ను రజనీ కోసం ఉపయోగిస్తున్నాడు లోకేష్. గత సినిమాలకు రజనీకాంత్ సినిమాకు ఎలాంటి లింక్ ఉండదని తెలుస్తోంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే 2024 దసరా లేదా క్రిస్మస్ కు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి జైలర్ తో భారీ కంబ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ 2024లో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు రిలీజ్ చేసేలా పక్క ప్లాన్ అప్లై చేస్తున్నాడు.